రోజు మళ్ళీ సరికొత్త వీడియోతో వచ్చేసాము. అదేంటంటే బూచకర గడ్డాన్ని భూమి లోపల ఉంటుంది గడ్డ, అది తీయాలని చెప్తుంటారు. అది భూ లోపల పైన ఉంటుంది అని చెప్తాము. కానీ దాన్ని మేము ఇంతకుముందు మా పెద్దవాళ్ళు కలబంద అనేవాళ్ళు, పెద్ద కలబందని తీపిస్తారండి. ఇదండి, దీని ముళ్ళు చాలా షార్ప్ గా ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరు వీడియోలో అయితే ఇదే బూచకరం చూపిస్తున్నారు. కానీ చూద్దాం ఇది ఏం గడ్డో, ఎలా ఉంటుందో, దాన్ని ఇదండి ఇది మొత్తానికి ఎలా వస్తుందో అన్ని కొట్టుకుంటా ఉన్నాము. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఇంట్రెస్ట్ గా ఉంటది. ఇంకోటి ఏంటి సార్ చూడండి, ఇది ఎంత బారుగా ఉందో. ఇది కనీసం 1.5 మీటర్ దాకా ఉందండి. కొన్ని ఇంకా పెద్ద ఉంటాయి, ఇదైతే మీడియంగా ఉంది ఈ మొక్క. ఇది అలాగే చీల్చుకొని ఒక 10-15 రోజులు వాటర్లో నానబెట్టుకొని చీల్చుకుంటే నారగా వస్తుంది, చాలా గట్టిగా ఉంటుందండి. అప్పుడు మా పెద్దవాళ్ళందరూ దాన్ని నొలక అలుకునేవాళ్ళు మంచానికి. ఎండేసి అయితే కొడతా ఉన్నాడు. చూడండి ముళ్ళు ఎలా ఉన్నాయి దీనికి, మీకు కనిపిస్తుందో లేదు చూడండి ఎలా ఉన్నాయో. కోసం చూడండి, ఇప్పుడు ఎంత కూర్చుకుంది మరి. ఇవి పైన మట్లయితే సులభంగా తెగిపోతున్నాయి అట కొయ్యంగానే. అదే ఎండిపోయినట్టు అయితే కొయ్యాలంటే చాలా కష్టము, తెగట్లేదు. చూడండి ఎండిపోతే ఇలా వస్తుంది, నారగా వస్తుంది. ఇది అసలు తెగదు, ఎంత గట్టిగా లాగినా కూడా సరే, తెంపినా కూడా. మొత్తానికి చూద్దాం గడ్డ ఎలా ఉంటుందో. దయచేసి మీరు ఎవరైనా ఇది కొట్టాలా చూడాలనుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అయితే కొట్టుకోండి. ఎందుకంటే ఈ పొదలలో పాములు అయితే ఎక్కువగా ఉంటాయి. 1 సెకండ్ ఇప్పుడే వెళ్ళిపోయింది, అప్పుడు వీడియో తెలియదు, నేను జస్ట్ మిస్. కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎంతో శ్రమ పని చేస్తా ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్. ఇది ఏ పువ్వు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎండిపోతే ఇది ఇలా వస్తుంది. ఇది ఎంత పెంచాలని ప్రయత్నించినా కానీ తెగదు, భలే గట్టిగా ఉంటది. చూడండి, ఇదే అప్పుడు మేము నుల్ల కలుకుంటుంది మా పెద్దోళ్ళంతా. ఇప్పుడు అన్ని రకరకాల తాళ్ళు వచ్చేసాయి, మంచాలు వచ్చాయి. చూడండి, ఈ ఒక్కటి తెంపాలంటే తెంపలేము, చాలా గట్టిగా ఉంటది. ఈ కొట్టేటప్పుడు ఆ రెమ్మలేం తగిలితే, కాళ్ళు తగిలినా చేతులు తగిలినా కానీ ఆ లైట్ గా మంట అయితే పడతా ఉంది. మీరు జర జాగ్రత్త అండి ఎవరైనా కొట్టాలనుకుంటే. ఆల్మోస్ట్ పై రెమ్మలనే కొట్టాము, దురద స్టార్ట్ అయింది. మిగతాది కొడితే ఏమవుతుందో చూద్దాం. ఇద్దరు పట్టుకో, లాగాల, గట్టిగా లాగాల. ఎండు తెగ సామాన్యంగా. ఈ మాను చాలా లావు ఉంది పైన అంతా, కానీ ఏరైతే చిన్నగా ఉంది. చూడండి, అంత లావు అయితే లేదు. ఎంత కరెక్ట్ గా ఒక 3 ఇంచుల లావు అట్టే ఉంది. 3 ఇంచులు కూడా లేదు, ఇంకా తక్కువే ఉంటది. చూద్దాం ఇంక మొత్తం దీన్ని తీసి. వాడు దాకా అలిసిపోయినారు కొట్టి. ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, మొత్తం కొట్టేసాము. మా పెద్దవాళ్ళు దీన్ని పెద్ద కలబంద అనేది. కానీ ఇప్పుడు ఛానల్లో చూస్తున్నాం, అందరూ బూచకర గడ్డ అంటున్నారు. ఎలా ఉంటుందో చూద్దామని మేము కూడా ట్రై చేసాం, కొట్టాము. కానీ కొట్టినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి కొట్టినప్పుడు ఆ నీళ్లు కానీ మన పైన పడినప్పుడు కాళ్ళు మొత్తం చేతులంతా చాలా దురదలు వస్తున్నాయి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి మీరు కూడా. పచ్చి కొట్టినప్పుడు కాదు దురద వచ్చేది, ఈ ఎండిపోయినా కదా, ఆ ఎండిపోయిన దుమ్ము పడితే అప్పుడు దురద వస్తుంది. ఆ వాటర్ పడినా కానీ దురద వస్తుంది. చాలా దురదగా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి. మేము కొట్టి అలసిపోయాం ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ మా అన్న అయితే మళ్ళీ కొడుతున్నాడు. మీరు కూడా జాగ్రత్తగా కొట్టుకోండి, ముళ్ళు ఉన్నాయి, గుచ్చుకుంటున్నాయి. మొత్తానికి ఇది బూచకర గడ్డ కాదని లాస్ట్ లో చెప్పేస్తాము. అందరూ భూలో ఉంటుందని చెప్తారు, కానీ కొంతమంది కొన్ని వీడియోలో ఇది కొట్టి చూపిస్తున్నారు.
ఇది కొట్టి మొత్తం దాన్ని నీట్ గా చేసి అది బూచగర గడ్డ కాదా అని క్లియర్ గా చెప్పేస్తాము. పూర్తిగా చూడండి వీడియో. చూడండి వెంకటేష్ దురదకి ఎట్టగిరుకున్నాడు. ఒక స్వామి అయితే దురద పుట్టంగా అట్టు వెళ్ళాడు. చాలా దురద పడుతుంది. ఇదండి ఆల్మోస్ట్ గడ్డ అయితే కొట్టాము. ఇదండి ఆ మధ్యలో ఉండేది తీయాలి మనము. తీసి అది తిని చూస్తామండి వీడియో పూర్తిగా. ఇంటికైతే తెచ్చుకొని శుద్ధంగా అంతా రౌండ్ గా చెక్కుంటా ఉన్నాము. మొత్తానికైతే ఇట్లా వస్తా ఉంది షేపు. పైనంతా చాలా కష్టంగా ఉంది, లోపల మెత్తంగా తెగిపోతా ఉంది. దీనికి చుట్టూరు ఫుడ్ కలర్ కానీ రుద్దేస్తే ఆ విధంగా కలర్ మారిపోద్ది. చూడండి లైట్ గా రుద్దేస్తే చాలు, అంటే వైట్ గా లేకుండా చూస్తానికి కొంచెం కలర్ఫుల్ గా. చూడండి ఆల్మోస్ట్ రెడీ చేసుకునేసాము. ఇదే బూచగర గడ్డ. కానీ ఓళ్ళు తెచ్చే గడ్డలు ఏంటంటే ఇంకా చాలా ఎమ్ముగా ఉంటాయి, పెద్దగా. ఇది చిన్నదిగా ఉంది. దీని ఒకసారి కోసుకొని తిని ఎలా ఉందో చెప్పేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే బూచగర గడ్డ అంటారు. కానీ ఇది మేమైతే పెద్ద కలపంద అంటాము. కానీ కొన్ని వీడియోలు చాలా వీడియోలు అందరూ కూడా ఇది బూచగర గడ్డ అని చెప్పి కొట్టి చూపిస్తున్నారు. కానీ కొంతమంది టౌన్లలో అమ్ముతుంటారు. ఈ కూర్చుస్తానికి కొంచెం పెద్ద గడ్డ కనిపిస్తుంది. అది ఒక లేరు కోసి ఇస్తున్నారు. 15 రూపాయలు 10 రూపాయలు తీసుకున్నారు ఒక లేరుకి. దానికి సాల్ట్ కారం మసాలా ఇచ్చేస్తున్నారు. ఇది తిందాం ఎలా ఉందో చూద్దాం. ఇదైతే బూచగర గడ్డ కాదు, మీరు నమ్మకండి, ఇది ఫేక్. దయచేసి ఎవరు కూడా సరే ఈ ప్రయత్నం చేయబాకండి. చాలా దురద. ఒకసారి ఏంటని చూపిస్తాను. దీనికోసం మేము పడ్డది పాటలైతే అంతా ఇంత కాదు. వెంకటేష్కి అయితే దురద చేసింది బాగా. స్నానం చేసి గుడ్లు వేసుకుని లోపలికి వెళ్ళిపోన్నాడు. ఎట్లా సమేదా తిన్నావు కదా? ఎట్లా అసలు అయితే బాగలేదు ఫ్రెండ్స్. దీన్ని పట్టడం వల్ల వెంకటేష్ కి దురదలు ఒళ్ళంతా దురదలు వచ్చేసాయి. బట్ ఇదేంటంటే తినేదానికి మాత్రం అస్సలు బాగలేదు. దీని అయితే ఇంకోసారి మీరు ట్రై చేయొద్దు. ఇదంతా ఫ్రాడ్ వాళ్ళు చేసిందంతా. కాకపోతే పెద్ద కలపంద అని చెప్పి చూపించి వీడియో కోసం వ్యూస్ కోసం అట్లా పెంచుకోవడానికి కోసం ఇట్లా చేయడం జరిగింది. ఇదైతే మోసం. దీనైతే మళ్ళీ ట్రై చేయొద్దు ఫ్రెండ్స్. దయచేసి దీనికోసం అయితే ఇదే బూచగర గడ్డ అనేది ఏ ఊరు ఏ త్యాగాలు చేయొద్దండి. ఇదైతే బూచగర గడ్డ కాదు. ఇప్పుడు దాకా మన వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.